ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. ఏమో ఒకరికి మనం సాయం చేయకూడదు, ఒకరికి మనం వీసా తీయకూడదు. వీసా తీసి ఇక్కడ పిలిపించిన తర్వాత ఈ విధంగా జరిగిందంటే ఓయమ్మ మేము కూడా కువైట్ పోతే ఇలానే ఉంటుందా, ఎడారికి వెళ్తే ఇలానే ఉంటుందా, ఎడారిలో పనులు ఈ విధంగా ఉంటాయా, ఇంత కష్టం ఉంటుందా, అమ్మో వెళ్ళకూడదు కువైట్కి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు తమ్నేల్ చూసి వచ్చింటారు. చాలా మంది ఏందిబ్బా ఈ విధంగా పెట్టాడు తమ్నేల్ అని అనుకోని ఉంటారు. మీకు ఈ వీడియోలో క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. లాస్ట్ లో నేను చెప్పింది నిజమా కాదా అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా వీడియో లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి కూడా షేర్ చేయండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. మన తెలుగతను ఒక అతను ఎడార్లో ఇబ్బంది పడుతున్నాడని చాలా మంది నాకైతే కామెంట్లు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్లు పెట్టారు, యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్లు పెట్టారు, చాలా మంది పెట్టారు. అతనైతే క్షేమంగా మన ఇండియన్ ఎంబసీలో ఉన్నాడు. ఈ రోజు గాని రేపు గాని అతన్ని ఇండియాకైతే పంపించేస్తారు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, అతనికి ఏమీ జరగలేదు, చాలా బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కావాలంటే వీడియో కూడా చూడండి మీరు, అతను మాట్లాడిన వీడియో అనేది. ఈ వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి. అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియాకైతే అతి త్వరలో వాళ్ళ ఇంటికి అతను చేరుకుంటాడు. చూడండి సార్, నా పేరు శివ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కువైట్కి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లో వేసేసారు. నిన్న ఎంబసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరకు వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను ఇక్కడికి ఎలా వచ్చాడు, అతని ఈ ఎడార్లో ఎలాంటి ఇబ్బందులు పడినాడు ఏంటి అనేది మీకు చెప్తాను. అతనికి వీసా తీసింది ఒక ఏజెంట్ అని వాళ్ళ భార్య స్వయానా చెప్పింది. నిన్న సుమన్ టీవీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ అయితే చేశారు. అతని ఊరు కూడా వచ్చి మదనపల్లి, అంటే మా ఊరు దగ్గరే. మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువ దూరం ఏమి ఉండదు. సుమన్ టీవీ వాళ్ళు వెళ్లి ఇంటర్వ్యూ చేసి అడగంగా వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది, మాకు ఒక ఏజెంట్ వీసా ఇచ్చాడు, వీసా ఇచ్చేటప్పుడే చెప్పాడు గొర్రెల కాడ కాపలాగా ఉండాలి, ఆ గొర్రెలకు మేపేసుకుంటూ అక్కడే ఉండాలి అని చెప్పి వీసా అయితే ఇచ్చాడు. మాకు ఇల్లు కట్టుకొని 5 లక్షలు అప్పులు అయిపోయాయి, అందువల్ల మేము ఏదో ఒక పని అనేసి మా మొగుడిని పంపించాను అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ గొర్రెల కాడ అంటానే ఎడారిలో తప్ప ఎవరు కూడా ఇళ్లలో, కువైట్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా గొర్రెలను ఒంటెలను మేపుకోరు. ఖచ్చితంగా ఎడారిలోనే ఒక షెడ్డు లాగా తయారు చేసుకుంటారు. అక్కడే ఒక తంతిలాగా వేసుకొని వాళ్ళకున్న గొర్రెలు కావచ్చు, ఒంటిలు కావచ్చు ఆ షెడ్ లోనే ఉంటాయి. వాటికి కావాల్సిన మేపు, నీళ్లు అన్ని కూడా ట్యాంకర్ తో నీళ్లు తీసుకొచ్చి అక్కడే పెడతారు. మేపు అక్కడే ఉంటుంది. టయానికి వాటికి మేపు వేసుకుంటూ వాటి దగ్గర కాపలా ఉండాలి ఎవరైనా గొర్రెల కాడికి వచ్చారంటే. ఇంకా రెండో పాయింట్ వచ్చి, అతను వచ్చి 1 నెల అవుతుంది అంతే, ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఒకే 1 నెల అయింది. అతనికి దిక్కు తెలియలేదు. ఏంది నన్ను తీసుకొచ్చి ఎడార్లో పెట్టేశారు, నాకు ఇక్కడ చూసినంత దూరం ఎవరు కనిపించలేదు, నేను ఒక్కరిని ఇక్కడ ఉన్నాను అని ఒక భీతి అనేది, ఒక భయం అనేది అతనిలో చుట్టుకునింది. అంటే చుట్టుపక్కల ఉంటారు, అతను ఒకడే అక్కడే ఉండడు. ఒక 1/2 కిలోమీటర్కు, ఒక 200 మీటర్లకు, ఒక 150 మీటర్లకు, ఒక కిలోమీటర్కు చుట్టూ చాలా మంది ఉంటారు. ఈయన ఎలా ఉన్నాడు అక్కడ అదే మాదిరిగానే చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. ఆయన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. అయితే అక్కడ కరెంట్ అయితే ఉండదు, జనరేటర్ అన్నా ఉంటుంది, లేదంటే సోలార్ తో బల్బులు కావచ్చు, ఏమైనా సోలార్ అన్నా బిగించి ఉంటారు. ఈ రెండే ఉంటాయి తప్ప కరెంట్ అయితే ఉండదు. ఉంటే కూలర్ ఉంటుంది, లేదంటే కూలర్ కూడా ఉండదు. ఒక ఫ్యాన్ ఇస్తారు, ఆ ఫ్యాన్ పెట్టుకుని రేకుల షెడ్తోనే రూమ్ తయారు చేసి ఉంటారు. ఆ రూమ్ లోనే వంట చేసుకొని తింటూ అక్కడే ఉండాలి. ఈ కువైట్ వాళ్ళు 3 రోజులకు, వారానికి, 10 రోజులకు ఒకసారి పోయి అక్కడ ఉన్నవన్నీ చూసుకొని వాళ్ళ జీవాలంటే వాళ్ళ గొర్రెలు, ఒంటెలు ఏవైతే ఉన్నాయో, కోళ్ళు, కుక్కలు అన్ని చూసుకొని అవి బాగున్నాయా బాగలేవా అని చూసుకొని వాటికి కావాల్సిన తిండి ఉందా, అయిపోయింటే మళ్ళీ కొన్ని గోధుమలు కావచ్చు, గడ్డి కావచ్చు అన్ని తెప్పించడము చేయడము చేసేసి అక్కడ ఉన్న కాపలా ఉన్న వ్యక్తికి కూడా సిటీ నుంచి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తారు, నీకు ఏమేం కావాలని. అతను నాకు పలాని వస్తువులు కావాలి వంట చేసుకోవడానికి కానీ తినడానికి కానీ చెప్తే వాళ్ళు అన్ని తీసుకెళ్లి ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఒక 10 రోజులకు, 15 రోజులకు, వారానికి ఒకసారి వెళ్తూ ఉంటారు కువైట్ వాళ్ళు. అంతేగాని ప్రతిరోజు అక్కడికైతే వెళ్ళరు. అతనికి కూడా ఇదేలాగా అనిపించింటుంది. అతను ఉండలేక అతనికి ఎవరో ఒకరు చెప్తుంటారు, నువ్వు ఈ విధంగా ఒక వీడియో చెయ్యి, ఆ వీడియో చేసి టిక్ టాక్ లో పెట్టావంటే అది వైరల్ అవుతుంది,
చాలా మంది ఆ వీడియో చూస్తారు. అది ఏదో విధంగా ఎంబసీ దాకా వెళ్తుంది, లేదంటే ఎవరో ఒకరు సాయం చేస్తారు, నువ్వు తొందరగా ఇండియాకి వెళ్ళిపోతావు, లేదంటే నిన్ను మీ సేట్ ఇండియాకి పంపించడు, మీ కపిల్ నిన్ను ఇండియాకి పంపించడని ఎవరో ఒకరు ఖచ్చితంగా చెప్పింటారు. అతను అప్పుడు ఆ వీడియో చేసింటాడు. అతనికే ఆ ఐడియా అయితే వచ్చిండదు నాకు తెలిసి. అయితే అతను చూస్తేనే నాకు అర్థమవుతుంది, ఎవరో ఒకరు కొద్దిగా చెప్పింటారు ఈ విధంగా నువ్వు వీడియో చేసి పెట్టు అని. అతను వీడియో చేసి పెట్టాడు, అది బాగా వైరల్ అయిపోయింది. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అతన్ని క్షేమంగా ఇప్పుడు ఇండియన్ ఎంబసీలో ఉంచుకొని ఉన్నారు. పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అతన్ని క్షేమంగా వాళ్ళ ఇంటికి అయితే చేరుస్తారు. అతను పెట్టిన వీడియో చూసి మీకు ఏమర్థమైంది? ఓయమ్మ మేము కూడా కువైట్ పోతే ఇలానే ఉంటుందా, ఎడారికి వెళ్తే ఇలానే ఉంటుందా, ఎడారిలో పనులు ఈ విధంగా ఉంటాయా, ఇంత కష్టం ఉంటుందా, అమ్మో వెళ్ళకూడదు కువైట్కి, మనం గెంజిదాగైనా మనం ఇండియాలోనే బతుకుదాం, మనం కూలీనాలు చేసుకునైనా ఇండియాలోనే కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇక్కడే ఉన్నామని చాలా మంది అనుకొని ఉంటారు. ఈ గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమో ఒకరికి మనం సాయం చేయకూడదు, ఒకరికి మనం వీసా తీయకూడదు, వీసా తీసి ఇక్కడ పిలిపించిన తర్వాత ఈ విధంగా జరిగిందంటే మనల్ని కూడా తిట్టుకుంటారు, అక్కడ మన ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టచ్చు, మనల్ని ఇబ్బంది పెడతారు, ఎందుకు మనకి గొడవ, మనం ఒకరికి వీసా తీయడం ఎందుకు, ఈ ఇబ్బందులు పడడం ఎందుకని ఇంకొకటి సాయం చేయడానికి కూడా ముందుకు రాడు. ఎవరన్నా వీసా కావాలని ఫోన్ చేసినా కూడా, ఇక్కడ వీసా ఉన్నా కూడా వీసాలు లేవు అని చెప్పేస్తాడు, ఇక్కడ వీసాలు ఇంకా దొరకలేదని చెప్పేస్తాడు, ఏదో ఒక సామెత చెప్పి వీసాలే తీయకుండా మానేస్తారు. చాలా మంది సాయం చేయడానికి కూడా ముందుకు రారు. అతను ఒక్కడే ఏమి ఎడారిలో కష్టపడలా కదా, అతను ఒక్కనికే సపరేట్ గా ఎడారిలో పనిలో పెట్టలే కదా, వేల మంది ఎడారిలో పనిచేస్తున్నారు. ఒక్కరిద్దరు కాదు, మన తెలుగు వాళ్ళు వేలల్లో ఉన్నారు ఎడారిలో, ఒంటెల కాడ, గొర్రెల కాడ చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా మంది తోటల్లో పనిచేస్తున్నారు. తోటల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది కష్టం తెలుసా. కూరగాయ తోటల్లోకి వచ్చారంటే ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. ఎండకు గాలికి ఎంత కష్టపడుతున్నారు తెలుసా కూరగాయ తోటల్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎడారిలో. అయినా కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకున్న అప్పులు కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి వచ్చి అంత కష్టపడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయ తోటల్లో పనిచేస్తున్నారు. 80 దినార్లకు 90 దినార్లకు అంటే 23,000 25,000 జీతానికి ఇక్కడ చాలా మంది ఎడారిలో పనిచేస్తున్నారు. డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గొర్రెలు మేపుతున్నారు. ఇతనుకున్న అప్పులు గాని ఏమి ఇతను ముందు కనిపించలా. నేను ఏదో విధంగా ఇండియాకి వెళ్ళిపోవాలి, ఈ గొర్రెల కాడ నేను ఉండను అని ఒక్కటే ఇతను డిసైడ్ అయిపోయి ఈ విధంగా వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. చూసిన వాళ్ళందరూ అయ్యో అతనికి ఏమి ఇబ్బంది జరిగిందో, ఎంత ఇబ్బంది అయిపోయిందో, అంత ఇబ్బంది జరిగింటేనే కదా అతను ఆ వీడియో పెట్టినాడు ఏడుస్తూ అని ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకొని ఉంటారు. ఇదే సమస్యలు చాలా మందికి ఎదురవుతాయి. ఎగ్జాంపుల్ నాకే ఇట్లా చాలా జరిగాయి. నేను చాలా మందికి వీసాలు తీశాను. నేను కూడా ఒక లేడీస్ కి వీసా తీసి చాలా ఇబ్బంది పడినా. ఇల్లు బాగుంది, ఇంట్లో భోజనం బాగుంది, ఆ ఇంట్లో అన్ని బాగున్నాయి, నేను ఉండనంటే ఉండను, నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, నేను పని చేయనంటే చేయను, మొండికేసి కూర్చునింది ఒక ఆవిడ. ఇంటి దగ్గర వాళ్ళ మొగునికి వాళ్ళకు నాకు ఈ పని కష్టంగా ఉంది, ఆ పని కష్టంగా ఉంది, నన్ను కొడతాన్నారు, తిడతాన్నారు, అబద్ధాలు. ఏది చెప్పినా కూడా నమ్మేస్తారు ఇంటికాడ. వీసా తీసిన వ్యక్తి చెప్పాడంటే నమ్మరు. వీళ్ళు చెప్పారంటే వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పారంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారంటే వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇతని పైన ఇండియాలో కేసు పెట్టామంటే వాళ్ళ ఫ్యామిలీని ఎత్తకొచ్చి స్టేషన్లో పెట్టారంటే అప్పుడు అతను మా భార్యని ఇంటికి పంపించేస్తాడు అనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా నా మీద కూడా చాలా మంది చేశారు. ఇక్కడ అన్ని బాగుంటాయి, అయినా కూడా మేము ఉండము చేయము, మేము ఇండియాకి వెళ్ళిపోవాలి. గల్ఫ్ దేశం అనేది నువ్వు ఇంట్లో ఉండు, ఎడారిలో ఉండు, ఎక్కడన్నా ఉండు, కొత్తగా వచ్చిన తర్వాత ఒక 3 నెలల వరకు మనకు కొద్దిగా కష్టమనే అనిపిస్తుంది, కష్టంగానే ఉంటుంది. మీరు పని చేయడానికైనా వాళ్ళు చెప్పే మాటలు మీకు అర్థం కాక, తర్వాత మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు. మనకు సాయంత్రం అయితేనే మన బిడ్డలు మన దగ్గర ఉండరు, మన పిల్లలు మన దగ్గర ఉండరు, మొగుళ్ళు మన దగ్గర ఉండరు, మన అమ్మా నాన్న మన దగ్గర ఉండరు, మన ఫ్రెండ్స్ మన దగ్గర ఉండరు. మనం ఒక్కరమే ఇక్కడ జీవించాలి, మనం ఒక్కరమే ఇక్కడ పని చేసుకుంటూ కష్టపడి డబ్బులు సంపాదించాలి. వీటన్నిటిని అధిగమించి ధైర్యం తెచ్చుకొని ఎవరైతే ఇక్కడ కష్టపడతారో వాళ్ళకే గల్ఫ్ లో లైఫ్ ఉంటుంది, గల్ఫ్ లో సెటిల్ అవుతారు, గల్ఫ్ లో డబ్బులు సంపాదిస్తారు. తప్ప అక్కడికి వెళ్తే ఏసీల్లో పడుకోవచ్చు, అక్కడికి వెళ్తే ఇంకోలాగా అని మీరు ఊహల్లో తేలిపోయి కలలు కనేసి ఇక్కడికి వచ్చారంటే అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండలేరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇంకొకరు సాయం చేయాలంటే ఎవరికన్నా ముందుకు రారు గల్ఫ్ లో ఉన్న వాళ్ళు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా గల్ఫ్ కి రావాలన్నా కూడా భయపడతారు. ఒకవేళ ఎవరికో సమస్యలు ఉంటాయి, ఇండియాలో అప్పులు ఎక్కువైపోయింటాయి, నేను ఎంత కష్టమైనా చేస్తాను, భరిస్తాను, నేను కువైట్కి వెళ్ళాలి, లేదా సౌదీకి వెళ్ళాలి, మస్కట్కి వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నాకున్న అప్పులు అన్ని తీర్చుకోవాలనుకున్నా కూడా మీకు ఇక్కడ సాయం చేసే వాళ్ళు ముందుకు రారు వీసా తీయడానికి. ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చారనుకో, ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఆ ఏజెంట్ మిమ్మల్ని ఆదుకోడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు ఆదుకోడబ్బా. ఎవరికైనా ఇక్కడ ఇబ్బంది జరిగిందంటే ఒక వీసా తీసిన వ్యక్తి అన్నా ఆదుకోవాలి, లేదా మన ఇండియన్ ఎంబసీ అన్నా ఆదుకోవాలి. తప్ప మూడో వ్యక్తి ఎవరు కూడా మీ దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఆదుకోరు. గల్ఫ్ లో జరుగుతున్న వాస్తవాలను వీడియో రూపంలో చెప్పండి, 10 మంది తెలుసుకుంటారు, వాళ్ళకి నచ్చితే వస్తారు గల్ఫ్ దేశాలకు, నచ్చకపోతే ఇండియాలో ఏదో కూలి పని చేసుకొని బతుకుంటారు. తప్ప
ఇక్కడ జరిగినట్టు చెప్పడము, ఇక్కడ ఒకటి జరిగితే 10 రకాలుగా చెప్పడము, టిక్ టాక్లో యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము, అందరినీ భయపడించడము, ఇలాంటివి అయితే చేయకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పింది నిజమా కాదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.